హలో ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్కి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మా మూవీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రీసెంట్ డేస్లో నేను ఒక ఈవెంట్ ఫినిష్ చేసుకొని బయటికి వస్తున్నప్పుడు నన్ను చూసి ఎవరో వచ్చి ఐషు కదా మీ కలియుగం ఈవెంట్స్ అన్ని మేమే చేస్తున్నామని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఇవ్వడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు ఆడియన్స్, ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము రీసెంట్ డేస్లో కలియుగం పట్నం ప్రమోషన్స్ కోసం చాలా సిటీస్ వెళ్ళాము. అక్కడ పీపుల్ నుండి, అక్కడ స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన వెల్కమ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, చాలా హ్యాపీగా ఉంది. అందరూ మన మూవీ గురించి, మా సాంగ్స్ గురించి మా దగ్గరకు వచ్చి మాట్లాడుతుండడం చాలా హ్యాపీ అనిపించిందండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే, ఎంత పెద్ద యాక్టర్కైనా ఆడియన్స్ ఇచ్చే సపోర్టే సక్సెస్ అండి. అండ్ మీరు ఇచ్చే లవ్వే మాకు లైఫ్. నేను ఈ మూవీతో మీ అందరికీ పరిచయం అవుతున్నాను. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఈ మూవీలో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎప్పుడు మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కమింగ్ టు అవర్ కలియుగ పట్టణం మూవీ, చాలామంది బయట అడుగుతున్నారు ఇంత క్విక్గా మీ షూట్ ఫినిష్ చేసుకొని రిలీజ్కి వెళ్తున్నారు అని. చాలామంది నన్ను ఇలాగే క్వశ్చన్స్ చేశారు బయట. ఈ క్రెడిట్ అయితే నిజంగా నేను మా ప్రొడక్షన్ వాళ్ళకే ఇస్తున్నానండి, మా ప్రొడ్యూసర్స్కి. వాళ్ళు పెట్టే ఎఫర్ట్, వాళ్ళు డే వన్ నుండి ఇప్పటి వరకు ఒక మంచి మూవీ చేయాలి, అది ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఏ ఒక్కరోజు కూడా ఒక చిన్న ప్రాబ్లం రాకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఈవెన్ దో ప్రమోషన్స్ టైం అవ్వనివ్వండి, ఇప్పుడు కూడా వాళ్ళు చేసే ఎఫర్ట్స్ వల్లనే మేము ఇంత దూరం వచ్చాము. దానికోసం నాని గారికి, ఈవెన్ మహేష్ గారికి, రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రొడక్షన్లో వచ్చడం చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్, ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక ఛాలెంజింగ్ రోల్. నన్ను చూస్తే ఈ మూవీలో మీ అందరికీ ఒక జాలి వస్తుంది, ఒక భయం వస్తుంది, అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నా కెరియర్లోనే, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత మంచి ఆపర్చునిటీ, అది కూడా ఒక కొత్త అమ్మాయి అయ్యి నన్ను నమ్మి ఇచ్చినందుకు మా డైరెక్టర్ రమాకాంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని, మన టీంని ఎప్పుడు మర్చిపోను. ఫర్దర్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా కలియుగం అనేది నా ఫేవరెట్. నెక్స్ట్ మై కో స్టార్ విశ్వ గురించి చెప్పాలంటే నిజంగా టైం కూడా సరిపోదు. హీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ కామ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. షూట్ టైంలో కూడా మేమిద్దరం కలిసి సీన్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తూ, ఐషి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం సీన్స్ అని ఎంతో సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ విశ్వ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఇద్దరం కలిసి ఫర్దర్గా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. నెక్స్ట్, విశ్వ ఫాదర్ అంకుల్ మీ అందరికీ తెలుసు, హీజ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. మాతో పాటు డే వన్ నుండి ఇప్పటి వరకు ఎంతో కష్టపడుతూ వచ్చారు ఈ మూవీ సక్సెస్ అవ్వాలని, మాకందరికి ఒక మంచి నేమ్ రావాలని. థ్యాంక్ యూ అంకుల్, మీ సపోర్ట్కి చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మై కో యాక్టర్స్ నరేన్ గారు అండ్ దేవి ప్రసాద్ గారు, రూపలక్ష్మి గారు, మీ దగ్గర నుంచి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. మీ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఫ్యామిలీలా అనిపించింది షూట్ చేస్తున్నంత టైంలో, ఆ మూమెంట్లో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ మై మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు. మీ అందరికీ తెలుసండి, బయట అయితే ఎక్కడ చూసినా మన కలియుగం సాంగ్సే వినిపిస్తూ ఉన్నవి. అంత మంచి మ్యూజిక్ ఇచ్చి, ఈవెన్ దో మా అమ్మమ్మ గారు ఉన్నారు, తన ఏజ్ వచ్చేసి 85 years ఓల్డ్. అమ్మ సాంగ్ వింటుంటే ఇప్పటికి కూడా తను ఒక ఎమోషనల్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఉమెన్కి టచ్ అయ్యే ఒక మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే అంత మంచి బీజిఎం కూడా ఇచ్చారు. మూవీ చూసినంతసేపు లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అజయ్ గారు, యూ రియలీ డిడ్ ఏ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మై డిఓపి చరణ్ గారు. చాలా తక్కువ మాట్లాడతారు బట్ చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. అండ్ చరణ్ గారు, మీరు చేసిన వర్క్లో నేను ఒక మూమెంట్ అండి, హాస్పిటల్ సీన్, అది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే లిటరల్ ఒక 3 days దాని గురించి చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చరణ్ ఎక్కడున్నారో కనిపించట్లేదు ఇక్కడ. చాలా
చాలా చిన్న పర్సనాలిటీ కదా, కనబడట్లేదు. సో నెక్స్ట్ అండి గ్యారీ గారు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు మా మూవీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై మేనేజర్ రవి గారు, మీరు లేని లోటు లిటరలీ రీసెంట్ డేస్లోనే తెలిసింది. ప్రమోషనల్ టూర్ అప్పుడు మీరు మాతో రాలేదు, మమ్మల్ని అక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు సరిగా. సో షూట్ చేసినంతసేపు చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు. ఎక్కడ ఏ రోజు కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ రాకుండా బాగా మేనేజ్ చేశారు రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డైరెక్షన్ టీమ్ సాయి గారికి, మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నన్ను అక్కడ ఎంత బాగా చూసుకున్నారు, మాకు చాలా సపోర్ట్ చేశారు షూట్ టైంలో. ప్రచండ్, సుధీర్, మౌనిక, అభి, సాయి గారు అండ్ ఝాన్సీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ ఇంకా ఎవరిని మిస్ చేస్తున్నాను చాలా. యా, సో ఈ ఈవెంట్స్ అన్ని ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి రీజన్ అవర్ ఫేవరెట్ పర్సన్ మన పిఆర్ఓ సాయి సతీష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారు? లవ్ యూ అన్న. నాకు చాలా ఇష్టమైన పర్సన్. తనని చూడగానే ఫస్ట్ టైం నాకు ఒక అన్న అని పిలవన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ సో అలాగే మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి అండి, ఆర్ట్ అండి, అండ్ ప్రతి ఒక్క థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక విషయం అండి, నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అండి, ఒక మూవీ చూసినప్పుడు చాలా సింపుల్గా ఈ మూవీ బాగాలేదు, ఆ మూవీని ఏం లేదు నథింగ్ అని చెప్పేస్తుంటాము. కానీ షూట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఈవెన్ ఫస్ట్ డే నుంచి ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో చాలామంది వర్క్ చేస్తారు. పర్సనల్గా నేను చూసాను. నాకు ఇండస్ట్రీకి రాకముందు ఇదంతా నిజంగా తెలియదు. వచ్చాక ఇంతమంది వర్క్ చేస్తుంటే ఒక మంచి మూవీ, అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా అంతమంది వర్క్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ అండి. ఒక లైట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి, ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్ ఇవ్వండి, ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ అంటూ ఉండకుండా, మాకన్నా అట్లీస్ట్ 10 to 15 minutes బ్రేక్ అలా ఉంటుంది. వాళ్ళకి ఒక లంచ్ బ్రేక్ కాకుండా ఏది ఉండదండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. సో ఒక మూవీ బయటికి రావాలంటే ఇంతమంది క్రెడిట్ ఉంటుందండి, ఇంతమంది వర్క్ చేస్తే ఆ మూవీ బయటికి వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్గా మా మూవీ కలియుగ పట్టణం 29 థియేటర్స్లోకి వస్తుందండి. ఇది అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక ఉమెన్కి యూజ్ అయ్యే మంచి మెసేజ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఐ హోప్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాతో పాటు మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.